వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో మనం పంచమ స్కంధంలో 4వ అధ్యాయంలో ఉన్నాం. ఋషభదేవుని రాజ్యపాలన. శ్రీశుక ఉవాచ. అధహతం ఉత్పత్త్యైవాభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమవైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిరనుదినం నియతమానానుభావం ప్రకృతయః ప్రజా బ్రాహ్మణా దేవతాశ్చ సమవనాయాతిరతాం జగృహు. శుకుడన్నాడు, పరీక్షిత్ మహారాజా, నాభి మహారాజు యొక్క కుమారుడు పుట్టినప్పటి నుండి అతని అంగముల యందు శ్రీహరి యొక్క వజ్ర అంకుశాది దివ్య చిహ్నములు విలసిల్లుచుండెను. అతనిలో సమత, శాంతి, వైరాగ్యము, ఐశ్వర్యము మొదలగు మహావిభూతులు దినదిన ప్రవర్ధమానములవుచుండెను. మంత్రులు మొదలగు రాజ్యాధికారులు, ప్రజలు, బ్రాహ్మణులు, దేవతలు మొదలగు వారు ఆ బాలుని శుభలక్షణములను చూసి అతడే భూమండలమును శాసింపదగునని కోరుకొనజొచ్చిరే. తస్య హవా ఇత్థం వర్ష్మణా పరీయసా బృహశ్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా వీరశౌర్యాభ్యాం చ పితా ఋషభ ఇదం నామచకార. ఆ బాలుని శరీరము మిక్కిలి సుందరము, పరిపుష్టముగా నుండుటచే గొప్పగా కీర్తింపబడుచుండెను. అతనిలో గల తేజస్సు, బలము, ఐశ్వర్యము, పరాక్రమము, శౌర్యము మున్నగు శుభలక్షణములను చూచి అందరూ అతనిని మెచ్చుకొనసాగారు. అందువలన ఆ యశస్వికి నాభి మహారాజు ఋషభుడు అంటే శ్రేష్ఠుడు అని నామకరణం చేశాడు. తశ్చ హి ఇంద్రస్పర్ధమానో భగవాన్ వర్షేణ వవర్షత తదవధార్య భగవాన్ ఋషభదేవో యోగీశ్వర ప్రహస్యాత్మయోగమాయయా స్వవర్షమజనాభ్యవర్షతు. ఆ బాలుని కీర్తి ప్రతిష్టలను చూసి సురరాజైన దేవేంద్రుడు అసూయాగ్రస్తుడై ఆ రాజ్యమున వర్షములను కురిపించుట మానేశాడు. యోగీశ్వరుడైన ఋషభదేవుడు ఆ పరిస్థితిని చూసి ఇంద్రుని మూర్ఖత్వమునకు నవ్వుకున్నాడు. ఇమ్మడ తన యోగమాయా ప్రభావమున తన రాజ్యమైన అజనాభ దేశమును సమృద్ధిగా వర్షములను కురిపించాడు. నాభిస్తు యథాభిలషితం సుప్రజస్వం అవరుధ్య అతి ప్రమోదభర విఫలో గద్గదాక్షరయా గిరా స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణ పురుషం మాయా విలసితమతిస్వత్సతాత్ ఇది సానురాగముపలాలయం పరాం నిర్వృతిం ఉపగత. పురాణ పురుషుడైన శ్రీహరి తన సంకల్పము మేరకు మానవ శరీరము ధరించి నాభి మహారాజునకు పుత్రుడుగా జన్మించుచున్నాడు.
ఆ మహారాజు తాను కోరుకున్న రీతిగా తనకు సత్పుత్రుడు కలుగుట వలన మిగుల ఆనందములో ఓలలాడుచుండెను. భగవన్ మాయా ప్రభావమున అతను ముగ్ధుడై మిగుల మమకారముతో ఆ దివ్య శిశువును కుమార నాయన అనే దగ్గర వచనములతో గద్గద వచనములతో లాలించుచు ఎంతయో సంతోషించుచుండెను. విదితానురాగమా పౌరప్రకృతి జనపదో రాజా నాభిరాత్వజం సమయసేతు రక్షాయాం అభిషిక్ష్య బ్రాహ్మణే శూపనిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధి యోగేన నారాయణాఖ్యం భగవంతం వాసుదేవుపాసీనకాదేన తన్మహిమానమవాప. రాజ్యమునందలి పౌరులను మంత్రులను ఋషభదేవునిపై మిక్కిలి అనురాగమును కలిగి ఉన్నారు. ఆ విషయమును నాభి మహారాజు గమనించి ధర్మ మర్యాదలను కాపాడుటకై తన సుతుని పట్టాభిషిక్తుని గావించాడు. పిదప అతనిని బ్రహ్మవేత్తల పర్యవేక్షణలో ఉంచి తాను తన ధర్మపత్ని అయిన మేరుదేవితో కూడి బదిరికాశ్రమునకు వెళ్ళాను. అచ్చట ఆ మహారాజు ప్రసన్నచిత్తుడై తపమాచరించి సమాధి యోగము ద్వారా నరనారాయణ రూపుడైన వాసుదేవుని ఆరాధించను. క్రమముగా అతడు తపస్సిద్ధి నొంది జీవన్ముక్తుడయ్యను. యస్య వా పాండవేయ శ్లోకా ఉదాహరంతి. పరీక్షిత్ మహారాజా, నాభి మహారాజు యశోవైభవములను గూర్చి 2 శ్లోకములు ఉన్నాయి. కోను తత్కర్మరాచర్షేర్నాభేరన్వాచరేత్పుమాన్ అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ బ్రహ్మణ్యోన్యకుతో నాభేర్విప్రా మంగళ పూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజస. నాభి మహారాజు వలె ఉదార కర్మలను ఆచరించినవాడు మరి ఒకడు లేడు. అతని యొక్క పవిత్ర కర్మలకు సంతుష్టుడై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అతనికి పుత్రుడుగా జన్మించాడు. ఆ మహారాజు గొప్ప బ్రాహ్మణ భక్తుడు కూడా. అతడు పుష్కలముగా దక్షిణాదులతో వారిని సత్కరించెను. వారు తమ మంత్రముల బలమును చే యజ్ఞశాల యందు ఆ శ్రీమన్నారాయణుని దర్శింపజేశారు. అథ భగవాన్ ఋషభదేవస్వర్షం కర్మక్షేత్రం నరుమన్యమాన ప్రదర్శిత గురుకుల వాసో లబ్ధవరైర్గురుభిరనుజ్ఞాతో గృహమేధినాం ధర్మాన్ననుశిక్షమాణో జయంత్యాం ఇంద్రదత్తాయాం ఉపలక్షణం కర్మ సమామ్నాయాం నాతం అభియుంజన్నాత్మజానాం ఆత్మసమానానాం శతం జనయామాస. మహాత్ముడైన ఋషభదేవుడు తన దేశమైన అజనాభఖండమును కర్మభూమిగా భావించి లోక కళ్యాణము కొరకు కొంతకాలము గురుకుల వాసము చేశాడు. గురుదేవులను యథోచితంగా సత్కరించి గృహస్థాశ్రమమును స్వీకరించుటకు వారి అనుమతిని పొందెను. ధర్మాచరణమునందు లోకకులకు ఆదర్శప్రాయంగా నుండుటకై అతడు దేవేంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడాడు. శాస్త్ర విహితములైన శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాడు. ఆయన వలన జయంతి యందు 100 మంది పుత్రులు కలిగారు. వారందరూ సద్గుణ సంపన్నులు. येषां खलु महायोगी भरतो ज्येष्ठ श्रेष्ठ गुण आसीद्येतेदं वर्षं भारतमिति व्यपदिशन्ति तमनुकुशावर्त इलावर्तो ब्रह्मावर्तो मलयः केतुर्भद्रसेन इन्द्रस्पृग्विदर्भकीकट इति नवनवति प्रधानाः कविर्हरिरन्तरिक्ष प्रबुद्ध पिप्पलायनः आविर्होत्रोधद्रुमिलश्चमसक्करभाजनः. అతని కుమారులలో జ్యేష్ఠుడైన భరతుడు మహాయోగి, శ్రేష్ఠగుణ విలసితుడు, ప్రముఖుడైన అతని ప్రసిద్ధిని అనుసరించి అజనాభఖండమునకు భారతవర్షమని పేరు ఏర్పడిందండి. భరతుని తమ్ములైన కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అను 9 మంది రాజకుమారులు మిగిలిన 90 మంది కంటేనూ పెద్దవారు. వారందరూ ప్రముఖులు. ఋషభదేవుని కుమారులలో కీకటుని తరువాతి వారిన 9 మంది కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పిలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమసుడు, కరభాజనుడు అను పేర్లతో వ్యవహరింపబడ్డారు. ఇది భాగవత ధర్మదర్శనానవ మహాభాగవతాస్తేషాం సుచరితం భగవన్ మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం ఉపశమాయనం ఉపరిష్టాద్ వర్ణయిష్యామః. వీరు గొప్ప భగవద్భక్తులే భాగవత ధర్మములను ప్రచారం చేశారు. వీరు భగవన్ మహిమలచే ప్రభావితులైనారు. వీరి సచ్చరిత్రములు శాంతిపూర్ణములు. వారి వృత్తాంతములు అన్నీయును మున్ముందు నారద వసుదేవ సంవాదమున ప్రకటితములగును ఏకాదశ స్కంధంలో. యవీయాం స ఏకాశీతిర్జాయంతే యా పితురాదేశకరా మహాశాలీనా మహో మహాశ్రోత్రియా యజ్ఞశీలా కర్మ విశుద్ధా బ్రాహ్మణా బహూవుః. జయంతి కుమారులలో వీరికంటే చిన్నవారైన 81 మంది మిక్కిలి వినయశీలురు. తండ్రి ఆజ్ఞను జవదాటని వారు. వీరు వేదవేత్తలు, నిరంతరము యజ్ఞములను ఆచరించుటలో నిరతులు. వీరు పవిత్ర కర్మలను ఆచరించుట వలన బ్రాహ్మణులుగా భావింపబడ్డారు.
భగవాన్ ఋషభ సంజ్ఞ ఆత్మతంత్ర స్వయం నిత్య నివృత్తానర్థ పరంపర కేవలానందానుభవ ఈశ్వర ఏవ విపరీతవత్కర్మ జ్ఞానపమార కాలేనానుగతం ధర్మమాచరణేనోపశిక్షయన్ అతద్విదాం సమ ఉపశాంతో మైత్రకారుణికో ధర్మాద్వయశ ప్రజానందామృతావరోధేన గృహేషు లోకం నియమయతు. భగవంతుని అవతారమైన ఋషభదేవుడు సర్వస్వతంత్రుడు, జనన మరణాది అనర్థములు లేనివాడు, కేవలం ఆనందానుభవ స్వరూపుడు, పరమేశ్వరుడు అయిన అజ్ఞానుని వలె కర్మలను ఆచరించుచుండెను. కాలానుగుణంగా ప్రాప్తించడు ధర్మలను ఆచరించుచు వాడి తత్వమును ఎరుగని వారికి తాను ఆదర్శంగా నిలిచి తగిన శిక్షణను ఇచ్చాడు. సకల ప్రాణుల ఎడ సమత్వభావమును కలిగి ఉండెను. అతడు శాంతస్వభావుడు, సుహృదుడు, కరుణాలువు, ధర్మము, అర్థము, యశస్సు, సంతానము, భోగభాగ్యములు మొదలగు వారిని పొంది ఉండెను. మోక్షప్రాప్తికి సాధన చేయుచు జనులకు గృహస్థాశ్రమ ధర్మములను ఆచరణాత్మకంగా బోధపరచెను. మహాత్ములు ఆచరించడి కర్మలను జనులు అనుసరిస్తారు. యద్యశీర్షణ్యాచరితం తద్దనువర్తతే లోకః యద్యపి స్వవిదితం సకల ధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైర్దర్శితమార్గేణ సామాధి విరూపాయైర్జనతాం అనుశశాస. ఋషభదేవుడు సకల ధర్మములను సారభూతంగా వేదముల రహస్యములను ఎరిగినవాడు. అయినను బ్రాహ్మణులు చూపిన మార్గములో విద్యుక్తములైన సామధానాది చతురుపాయములను అనుసరించి జనులను పాలించుచుండెను. అతడు శాస్త్రములను బ్రాహ్మణుల ఉపదేశములను అనుసరించుచు వేర్వేరు దేవతలను ఉద్దేశించి 100 యజ్ఞములు ఆచరించాడు. ఆ యజ్ఞములను ఆచరించుట యందు వివిధ ద్రవ్యములను సమకూర్చుకునను. సముచితమైన ప్రదేశములను తగిన ఋతువులలో నిర్వహించాడు. యుక్త వయస్సులో వాటిని శ్రద్ధాపూర్వకంగా యోగ్యులైన ఋత్విజుల పర్యవేక్షణలో నిర్వహించాడు. ద్రవ్యదేశకాల వ్యశ్రద్ధా ఋత్వి వివిధోద్దేశోపస్థై సర్వైరపి గరుభిర్యవధోపదేశం శతకృత్వయాచ. భగవతర్షభేణ పరిరక్ష్యమాణ ఏతస్మిన్ వర్షేణ కశ్చన పురుషో వాంఛత్య విద్యమానమివాత్మనోసి యస్మాత్ కథం చన కిమపి కర్హిచిదవేక్షతే భర్తర్యనుసవనం విజృంభితస్నేహాతిశయమంతరేణ. ఋషభదేవుడు ధర్మబద్ధంగా పరిపాలించుచున్నప్పుడు ఆ దేశమునందు ప్రతి వ్యక్తియు తనకు ఉన్నదానితో మాత్రము తృప్తిపడుచుండేవాడు, లేని దాని కొరకు వెంపరలాడేవాడు కాడు. ఇతరుల కడ ఉన్న వస్తువును దానికి ఉనికియే లేదన్నట్లుగా దేనినైనను ఏ విధమునైనను ఎప్పుడైనను దానివైపే చూచెడువాడు కాదు. వారు తమ ప్రభువులైన ఋషభదేవుని విషయమున తమ ప్రేమానురాగమును దినదినాభివృద్ధిగా ఉండున్నట్లు కోరుకొనుచుండేవారు. స కదాచిదటమానో భగవాన్ ఋషభో బ్రహ్మావర్తగతో బ్రహ్మర్షి ప్రవర సభాయాం ప్రజానాం నిశామయంతీనాం ఆత్మజాన్ అభైతాత్మన ప్రశ్రయ ప్రణయ భర సుయంత్రితాం అపి ఉపశిక్షయన్నితి హోవాచ. ఒకనొకసారి ఋషభదేవుడు వేర్వేరు ప్రదేశములను యందు సంచరించుచు బ్రహ్మావర్త దేశమునకు చేరాడు. అక్కడ మహాత్ములైన బ్రహ్మర్షుల సభలో ప్రజల సమక్షమున ఏకాగ్రచిత్తులు వినయశీలులు అయిన తన పుత్రులను చూశాడు. వారు తన ఎడల వినయానురాగపూర్ణులైనను వారికి కొంత శిక్షణనిచ్చుటకై ఇలా ఉపదేశించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్థోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.